హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంకొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్, లైట్ ఎవరు వేశారు. లైట్ ఎవరు వేశారు దీన్ని ఇంగ్లీష్లో హూ టర్న్డ్ ఆన్ ది లైట్. హూ టర్న్డ్ ఆన్ ది లైట్. లైట్ ఎవరు వేశారు. హూ టర్న్డ్ ఆన్ ది లైట్. హూ టర్న్డ్ ఆన్ ది లైట్. లైట్ ఎవరు ఆఫ్ చేశారు. లైట్ ఎవరు ఆఫ్ చేశారు దీన్ని ఇంగ్లీష్లో హూ టర్న్డ్ ఆఫ్ ది లైట్. హూ టర్న్డ్ ఆఫ్ ది లైట్. లైట్ ఎవరు వేశారు. హూ టర్న్డ్ ఆన్ ది లైట్. లైట్ ఎవరు ఆఫ్ చేశారు. హూ టర్న్డ్ ఆఫ్ ది లైట్. నెక్స్ట్ వన్, నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా. నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేనేం చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా. డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. నెక్స్ట్ వన్, నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకోకు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ మీ. డోంట్ మెస్ విత్ మీ. వాళ్ళతో పెట్టుకోకు. వాళ్ళతో పెట్టుకోకు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ దెమ్. డోంట్ మెస్ విత్ దెమ్. నాతో పెట్టుకోకు. డోంట్ మెస్ విత్ మీ. వాళ్ళతో పెట్టుకోకు. డోంట్ మెస్ విత్ దెమ్. నెక్స్ట్ వన్, ఎవరన్నారు నువ్వు అందంగా లేవని. ఎవరన్నారు నువ్వు అందంగా లేవని దీన్ని ఇంగ్లీష్లో హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, హూ సెడ్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. హూ సెడ్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. ఎవరన్నారు నువ్వు అందంగా లేవని. హూ సెడ్ దట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. హూ సెడ్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వన్, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ. ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ. నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ. ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ. ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యూ డూ. నెక్స్ట్ వన్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్. ఆమె ఏమైనా తప్పుగా మాట్లాడిందా. డిడ్ షీ సే ఎనీథింగ్ రాంగ్. డిడ్ షీ సే ఎనీథింగ్ రాంగ్. అతడు ఏమైనా తప్పుగా మాట్లాడా. డిడ్ హీ సే ఎనీథింగ్ రాంగ్. డిడ్ హీ సే ఎనీథింగ్ రాంగ్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్. ఆమె ఏమైనా తప్పుగా మాట్లాడిందా. డిడ్ షీ సే ఎనీథింగ్ రాంగ్. అతడు ఏమైనా తప్పుగా మాట్లాడా. డిడ్ హీ సే ఎనీథింగ్ రాంగ్. నెక్స్ట్ వన్, దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా. దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా దీన్ని ఇంగ్లీష్లో ఇస్ దేర్ ఏ పెట్రోల్ స్టేషన్ నియర్ బై. ఇస్ దేర్ ఏ పెట్రోల్ స్టేషన్ నియర్ బై. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఇస్ దేర్ ఏ నియర్ బై పెట్రోల్ స్టేషన్. ఇస్ దేర్ ఏ నియర్ బై పెట్రోల్ స్టేషన్. దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా. ఇస్ దేర్ ఏ పెట్రోల్ స్టేషన్ నియర్ బై. ఇస్ దేర్ ఏ నియర్ బై పెట్రోల్ స్టేషన్. నెక్స్ట్ వన్, అతను ఎప్పుడు ఇలానే ఉంటాడా. అతను ఎప్పుడు ఇలానే ఉంటాడా దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్. ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్. ఆమె ఎప్పుడు ఇలానే ఉంటుందా. ఆమె ఎప్పుడు ఇలానే ఉంటుందా దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ షీ ఆల్వేస్ లైక్ దిస్. ఈజ్ షీ ఆల్వేస్ లైక్ దిస్. వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారా. వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారా దీన్ని ఇంగ్లీష్లో ఆర్ దే ఆల్వేస్ లైక్ దిస్. ఆర్ దే ఆల్వేస్ లైక్ దిస్. అతను ఎప్పుడు ఇలానే ఉంటాడా. ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్. ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్. ఆమె ఎప్పుడు ఇలానే ఉంటుందా. ఈజ్ షీ ఆల్వేస్ లైక్ దిస్. ఈజ్ షీ ఆల్వేస్ లైక్ దిస్. వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారా. ఆర్ దే ఆల్వేస్ లైక్ దిస్. ఆర్ దే ఆల్వేస్ లైక్ దిస్. నెక్స్ట్ వన్, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్. దీన్ని మరోలా కూడా మనం చెప్తూ ఉంటాము, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ రూపీ. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ రూపీ. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ రూపీ. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ పైస్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ రూపీ అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుండి వస్తాయి. నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుండి వస్తాయి దీన్ని ఇంగ్లీష్లో వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్. వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్. వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్. నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుండి వస్తాయి. వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్. వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.